ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా సిద్ధవటం మండలం జంగాలపల్లి గ్రామ పంచాయతీ కమ్మపాలెంలో గురువారం రాత్రి మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ దశరథ నాయుడు తన కాలుకు హైదరాబాద్లో శస్త్రచికిత్స చేసుకుని వైద్యుల సలహా మేరకు బెడ్ రెస్ట్ తీసుకుంటున్న అతని ఆరోగ్య సమస్యలపై రాష్ట్ర దేశం పార్టీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు ఆరోగ్య సమస్యలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న దశరథ నాయుడు త్వరగా ఆరోగ్యవంతులై పార్టీలో చురుగ్గా పాల్గొనాలని బత్యాల అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి నిత్య పూజ, కోనతారు రోడ్డు, రహదారి పనులపై ఫారెస్ట్ రెవెన్యూ శాఖ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండల ప్రజలకు చెప్పిన వాగ్దానం ప్రకారం కాదర్ బంగ్లా, మాచుపల్లి వంతెన ఖచ్చితంగా నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని పోయామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య, నిత్య పూజ స్వామి కోన మాజీ చైర్మన్ జంగిటి రాజేంద్ర ప్రసాద్, ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కిరణ్ స్వామి, అసెంబ్లీ కార్యదర్శి రామ్మోహన్ నాయుడు, గోనేపల్లి సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఎన్ని ఎకరాలు అవుతుందో మీ సర్వేని అడగండి. అంత ల్యాండ్ మనకు రెవెన్యూ ల్యాండ్ ప్రాజెక్టు అనుకొని ఉండాలి. ఏడన్నా మనం ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఇవ్వాలా, ఇవ్వాలా. ఇప్పుడు ఏవారమో శనివారం లోపల గూగుల్ మ్యాప్ మీ సర్వేలు కూర్చోండి. ఫారెస్ట్ అనుకో రెవెన్యూ ల్యాండ్ ఎంత ఉన్నదో చెప్పండి. కరెక్ట్గా 1 మంత్లో జీవో ఇప్పించేస్తా. పుణ్యమంతా నీకే వస్తుంది. నేనేదో ప్రతిపాదించేవాడు, కట్టబడేది మీరు కదా. ఓకే, మీకు రూమ్ వేసేది బాధ్యత. ఇక్కడ తిరిగి చేసేవాడు మోహన్ రెడ్డి అయితే తిరుగుతాడు. దచ్చయ్య కాళ్ళు ఆపరేషన్ చేసుకొని ఉన్నాడు. లేకపోతే మా వాడు ఎంటర్కి ఒకడు ఉన్నాడు, ఏడేస్తే శివానంద్ ఏడే వద్దులే, మోహన్ రెడ్డి వస్తాడు. మోహన్ రెడ్డి శివానంద్ ఎవరు రాకపోయినా నువ్వు నాకు నేను ఇప్పుడు ఎన్ని మ్యాపులు తయారు చేపిస్తున్నానో నీకు పెద్ద చూడు. సర్వేలకు తహసీల్దార్ కోడులు అన్నీ అదే పనులు పెట్టేసిన ముందులు పెట్టి చేస్తున్నారు. ఇక్కడ మీకు ఊరికి ఒక పని పెట్టా. మీరు అదృష్టవంతులు. నాకు సీట్లు అన్నాను వల్ల ఏంటో అనిపిస్తుంది. ఓకే, నన్ను సరే.